ఊళ్ళల్లుండి కూలినాలు చేసుకునేటోళ్ళు, పెద్దగా చదువు రానోళ్ళు కూడా సార్ ఫాములు ఫస్టే నింపేసిస్తురు గాని, ఆడాడ కొందరు చదువుకున్నోళ్ళు, పెద్ద పెద్ద కొలువులు చేసేటోళ్ళు చూస్తే మాయ్. అయినా అట్లనే అంటారు గాని గడువు పెంచుతారు తీ. అటెన్క ఆన్లైన్లో నింపొచ్చి అని లైట్ తీసుకుంటుర్రు. హాగో అసొంటోళ్ళు ఉంటే ఇప్పటికన్నా ఫారాలు నింపే పని చూడుండ్రి. ఎందుకంటే లెక్క తీస్తే ఏం తక్కువ లక్షల మీదనే ఓట్లు పోతున్నాయట. ఆ లిస్టులో మీ పేరు ఎక్కొద్దంటే చూసుకోరి మరి. ఇంతకు ఎన్ని లక్షల ఓట్లు కొట్టబోతున్నారు ఏం కథ అనంటే, దేశంలో ఎవ్వరికైనా కానీ ఒక్కరికి ఒకటి కంటే ఎక్కువ ఓటు ఉంటే పట్టుకపోయి జైలు వేసుడే. కాబట్టి ఎంత పనున్నా ఏ బిజీలున్నా సర్ఫామ్ నింపి మీ ఓటు కాపాడుకోరి అని సర్కార్ ఇప్పటికే నోరు నయంగా చెప్తూనే ఉన్నది. ఇచ్చిన గడువు చాలకుంటే ఫారాలు నింపేతందుకు ఈ నెల 10 దాకా గడువు పెంచింది కూడా. ఇక సరిజయంగా ఇప్పటిదాకా వస్తున్న అందాజ ప్రకారము అంతా అయిపోయే వరకల తెలంగాణలో 60 లక్షల ఓట్లు తగ్గొచ్చని ఆఫీసర్లు అన్ని కాయిదాలు చూసి అనబట్టిరట. దగ్గర 40 లక్షల మంది ఓటర్లు లిస్టులున్న అడ్రస్సుల్ని ఉంటలేరట. వాళ్ళు కాకుండా చచ్చిపోయిన వాళ్ళు, తెలంగాణలో ఓటున్న పక్క రాష్ట్రాల వాళ్ళు, 2-3 ఓట్లున్న ఇంకో 20 లక్షల మంది, ఇట్లా వాళ్ళు ఇల్లు అంతా కలిపి ఏం తక్కువ 60 లక్షల ఓట్లు పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఇల్లు తిరిగి బిఎల్ఓలు ఓపికతో ఒక్క తీరే ఒక్కోటి చెప్పుకుంటా తప్పులు పోకుండా దగ్గరుండి ఫారాలు నింపించి పట్టుకపోతున్నారు. ఇక పట్టణాలలో ఆడిడా కాలనీలు, కమ్యూనిటీ హాలలో కూడా సర్ఫారాలు నింపే పని చేస్తున్నారు. ఇట్లా ఓ దిక్కు డబల్ ఓట్లు, నకిలీ ఓట్లను తీసేసి అసలైన ఓట్లే ఉంచాలని చూస్తుంటే, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గము కొడంగల్నే నకిలీ ఓట్లు చానునే అనుకుంటా ప్రతిపక్ష పార్టీలు పంచాయతీ చేస్తున్నాయి. తెలంగాణ రక్షణ సేన తరపున మాట్లాడుకుంటా కవితుండి కొడంగల్లా 22,000కు మీదనే నకిలీ ఓట్లున్నాయి, 11,000 మంది కర్ణాటకలో ఓట్లున్నాయని అనుకొచ్చింది. ఈ కార్ పార్టీలో జోరు మీద ఆవేశం చూయించుకుంటా మా బీఆర్ఎస్ ఆడిట్ ప్రకారం తేలింది ఏంటంటే, కర్ణాటక బార్డర్లు ఉన్న ఓటర్లను కూడా కొడంగల్లా కలిపేశారు. ఆ నియోజకవర్గంలో దగ్గర 36,000 నకిలీ ఓట్లున్నాయి అనుకుంటా సోషల్ మీడియాలో వాడి వేడిగా ప్రసారాలు చేసిరు. ఇక దీంతో ఫ్యాక్ట్ చెక్ అని చెప్పుకుంటా అవన్నీ ఒట్టిగా షికార్లు చేస్తున్న పుకార్లే, అందులో ఆవగించంతా కూడా నిజం లేదు అనుకుంటా సర్కార్కి సపోర్టుగా ఇంకొన్ని పోస్టులు పోటీల మీద కానొస్తున్నాయి. చూడాలి మరి సర్ఫారాలు అయిపోయిన నాటికి ఆడ కూడా ఏం తేలుతుంది అనేది. మరి ఈ నెల 10 దాకా గడువు పెంచారు కాబట్టి ఫారాలు నింపాలంటే ఇప్పటికన్నా నింపి అన్ని వివరాలు కరెక్ట్ రాసిస్తే ఓటు హక్కు పక్కా మంచిగా ఉంటుంది. చూసుకోరు మరిగా. ఒకప్పుడు అంటే మనకు ఫోన్ తెలియదు కానీ ఇప్పటి పోరలు ఎంత స్పీడ్ ఉన్నారు ఏం కథ. నడిచే దగ్గరికి వెళ్ళి మోదాలు, ఫోన్ లేకపోతే బుక్క కూడా నోట్లో పెట్టుకోరు. హాగో గంతగానం అతకపోయారు గా మాయదారి ఫోన్లకు. కానీ ఈ పిల్లలు మాత్రం ఫోన్ చేయంగా ఎంత డేంజరో అందరికి మంచిగా నెత్తికెక్కేటట్టు పనిచేసిండ్రు. ఇది పిల్లగాళ్ళకు కూడా చూపెట్టుండ్రి. అన్న బొమ్మయ్యుండ్రే. దినాం వాడే మాయదారి ఫోన్ వల్ల ఎంత డేంజరో పిల్లలకు అర్థం కావాలని భలే వీడియో చేసిరుగా ఇల్లు. ముంగట కూసిన పిల్లగాడు ఆ ఫోన్లో మునిగి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లో మునిగి తినుమని తిండి తెచ్చినా అందులోనే మునిగి సక్కగా తినడు. ఆడనికి రమ్మన్నా ఓడు, నలుగుట్ల కాలువడు. అదే ఫోన్ 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 అనుకుంటా దాని ఎర్రిల్నే మునిగిపోతాడు. ఫోన్ను మనం వాడు కాదు, ఫోను, ఇన్స్టా రీల్స్, ఫేస్బుక్ అవే మనల్ని ఆడించుకుంటా అవిట్లనే మునిగిపోయేటట్టు చేస్తున్నాయని చూపించిర్రు ఇట్లా. అప్పుడే ఇట్లా టీచర్ అమ్మ వచ్చి మెల్లగా అవన్నీ తాళ్ళు కట్ చేసి ఫోన్ పక్కన పడేసి పుస్తకం చేతిలో పెట్టగానే మంచిగా చదువుకుంటుండు. అంటే దీని అర్థం ఏంది అంటే, ఫోన్ వల్ల పిల్లలు ఎంతగానో నష్టపోతుర్రు. అటు చదువు ఇటు హెల్త్ రెండు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి ఆ మాయదారి ఫోన్ వాడకుండా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఈ వీడియో చేసి ఓ మంచి మెసేజ్ ఇచ్చిర్రు. ఇది ఏ స్కూల్లోనో కానీ ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ స్కూల్ పిల్లలకు ఇంటికాడు ఉన్న వాళ్ళకు చూపెట్టి ఫోన్లో మూతి పెడితే ఏమవుతుందో మంచిగా ఎరికయ్యేటట్టు చెప్తుర్రు. ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా గన్నే ఉన్నాయి. కాకుంటే ఎప్పుడు ఎట్లా వాడాలనో గట్లే వాడాలి, లేకుంటే అన్ని ఆంకతలే అయితే అని సలహాలు కూడా ఇస్తున్నారు చాలా మంది. గమ్మత్ ఏంటంటే, ఫోన్లు ఎక్కువ వాడొద్దనే ఈ వీడియో కూడా ఫోన్లలోనే చూస్తున్నామని కామెంట్లు వేయకుండా మన కాలం ఖరాబ్ చేస్తున్న సెల్లుకు పెద్దోళ్ళు కూడా దూరంగా ఉండడే మంచిది. ఏమంటారు?